ప్రార్థన చేసిన గడిచిన రాత్రి అంశం ఏంటి? ఏకాంత ప్రార్థన. ఇంకొక ప్రార్థన కూడా వచ్చింది. ఏంటది? ప్రార్థనా శక్తి. ప్రార్థన గురించి ఎంత మాట్లాడినా తక్కువ అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. ఎందుకంటే ప్రార్థన అనేది మన జీవితంలో అనుదిన ఈ జీవితంలో అనుక్షణము మనకు ఊపిరి ఎంత ప్రాముఖ్యమో ప్రార్థన కూడా అంత ప్రాముఖ్యము మనిషికి అని చెప్పడానికి మన పెద్దలు చేసినటువంటి ప్రయత్నం ఇది. సరే, వాక్యాన్ని ధ్యానించుకుందాం. చదవబడిన వాక్య భాగాలను ధ్యానించినప్పుడు ఈ ప్రార్థన విషయమై యేసుక్రీస్తు వారు ఏమంటాడంటే, మెలకువగా ప్రార్థన చేయండి అని చెప్తాడు తన శిష్యులతో. ఏకాంతానికి వెళ్ళినప్పుడు ఆ కొండపైకి ఆ వేదన సమయం సమీపిస్తుంది. ఆ వేదన సమయంలో శరీరము నలగొట్టబడుతుంది. మానవునిగా శరీరము బలహీనం కనుక ఆ శరీరము బలము పొందడానికి దేవుని శక్తి ముసమని ఎరిగి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారు ప్రార్థన చేయడానికి ఏకాంత ప్రదేశానికి వెళ్ళినప్పుడు తన శిష్యులను కూడా ఆయన బయటకు తీసుకెళ్తే వారు అక్కడ నిద్రపోవడం చూస్తుంటాం. అయితే ఆయన అన్నాడు, మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్తాడు. రైట్ ప్రియులారా, ప్రార్థన ఎలా చేయాలో చెప్పాడు. బైబిల్ గ్రంథంలో ప్రార్థన ఎందుకు చేయాలో చెప్పాడు, ఎప్పుడు చేయాలో చెప్పాడు. ప్రార్థన యొక్క విలువ, ప్రార్థన యొక్క శక్తి, ప్రార్థన యొక్క ఆంతర్యము, ఈ విషయాలు మనం చాలా సందర్భంలో ఈ వాక్యాన్ని ధ్యానిస్తున్నాం కాబట్టి మనం చూస్తున్నాం. ప్రార్థన అనగా మనం అనుకున్నాం ఏమంటే వేడుకొనుట, విన్నవించుకొనుట, రకరకాలుగా మనం చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు మనకు ఇవ్వబడిన అంశం ఏంటంటే ప్రార్థన అభ్యాసం. ప్రార్థన ఎలా చేయాలి అనేది అభ్యసించడం, నేర్చుకోవడం కదా. అసలు ప్రార్థన అభ్యసించడం నేర్చుకోవడం కంటే యేసుక్రీస్తు వారు తన శిష్యులకు మార్చిపోడు. ఏమంటే ప్రార్థన ఎలా చేయాలన్నప్పుడు మనం చేస్తుంటాం కదా. ప్రార్థన ఏమని చేస్తాం చెప్పండి? మనం ఏ ప్రార్థన చేస్తాం అందరం కలిసి? పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక. అంటే దేవుని నామము పరిశుద్ధపరచబడాలి మన ద్వారా. రాబోతున్నటువంటి రాజ్యంలో మనం ప్రవేశించాలి. అది మన ఉద్దేశం. నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూమి యందును నెరవేరుగాక. మనకు వచ్చిన ప్రార్థన. తర్వాత చెప్పండి, అనుదినము మాకు కావలసినటువంటి ఆహారం. ఏ ఆహారం ఇది? ఏ ఆహారం? జీవాహారం. జీవాహారం. చచ్చిపోరా ఒక పూట తినకపోతే ఏ ఆహారం ఇది? చెప్పండి, మనం ఏ ఆహారం గురించి ప్రార్థన చేస్తున్నాం? శరీరాహారం గురించి కదా. కానీ శిష్యులకు చెప్పిందైనా శరీర సంబంధమైనటువంటి ఆహారం కాదు. ఎందుకంటే మీరు అన్నట్టు జీవాహారం గురించి మాట్లాడారైనా. కాకపోతే మనం మాట్లాడుతున్నాం కదా జీవాహారం అనేది. తప్పది, అనకూడదు. ఎందుకు అనకూడదు అంటే అసలు ఆహారం అనే మాట మనం గుర్తుంచుకోము. మా అన్నట్టు ఆహారం చెప్పు. ఏది? ఏ అన్నం ఈ చేతితో కలుపుకుంటే తిని మళ్ళీ కడిగేస్తుండే కదా, కడుపుని దాంట్లో మర్చిపోతాం. ఆ ఆహారం గురించి చెప్పలేదు. జీవాహారం, అనుదినము, అనుక్షణము ఈ జీవాహారము మనిషికి ప్రాముఖ్యమైనది. అది మాత్రమే మనిషిని జీవం చేస్తుంది. శరీర సంబంధమైన ఆహారము మనిషిని బ్రతికించదు, నిత్యరాజ్యాన్ని నడిపించదు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి ఆహారం మాత్రమే. మన యేసు ప్రభువు అన్నారు, మనుషుడు రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తారని చెప్పారు. అయితే ఆ ప్రార్థన భావం అది. నానాటికి మాకు కావాల్సిన ఆహారం మాకు దయచేయము, మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించమంటాం. మన ఎడల అపరాధం చేసిన వారు క్షమిస్తాము, మనం క్షమించగలము, దినం చేసేస్తాం. ఆ దినమయ్యేదాకా నిద్రపోము. ఒక ఆయన అన్నాడు నాతోటి, అయ్యా నా దృష్టిలో 3 ఉన్నారు,
ఆ ముగ్గురు ఎప్పుడు చేస్తారని చూస్తున్నాను అన్నాడు. ఇద్దరు చచ్చిపోయి ఇంకొకరు ఉన్నాడు సావచ్చినాడు అన్నాడు. ఈలోపు ఆయన కూడా చనిపోయాడు. అంటే మానవునికి ఆ కసి చూడండి. పాము పగబడితే ఎవరో సమీల్ గారు ఎవరో కానీ చెప్పారు, ఓ పాము పగబట్టి రాళ్ళదెబ్బ వరకు వచ్చి చచ్చిపోయిందంట. ఆ కత్తితో ఇది గొడ్లు పొడిచి కర్ర ఉంటుంది కదా, ఏం కర్ర అది, దాంతో చేతుడు కత్తి నరికేస్తే ఆ సగం మొండి ఆ రాళ్ళదెబ్బ వరకు వచ్చి అక్కడ రాళ్ళలో చచ్చిపోయిందంట. అంటే పాము పగ, మనిషికే పగ, పాము పగ. పాము కన్నా పగ తక్కువ కానీ మనిషికి అంతకన్నా వాడు చావడమే నేను చూడాలనుకుంటున్నామంటే ఎంత పగది, మరి క్షమించగలుగుతున్నామా? కానీ మన ప్రాంతంలో మేము ఎవరు క్షమించిన ప్రకారం మా పట్ల తప్పు చేసిన వాళ్ళని క్షమించగల ప్రభు మమ్మ కూడా అలా క్షమించి అని మనం ప్రార్థన చేస్తాం. కానీ ఆ ప్రార్థన మనం చేయకూడదు. కానీ చేస్తామంటే ఏంటంటే ఈ రోజు రేపు పొద్దుటైనా మనల్ని మార్పు వస్తుందని ఒక ఆశతోటి దేవుడు ఆ ప్రార్థన చేయడానికి మనకు అవకాశం ఇస్తున్నాడు. అది శిష్యుడికి నేర్పిన ప్రార్థన. ఈరోజు ఆ ప్రార్థన చేస్తే చాలా మంది లోపల ఏమంటారంటే ఆ ఇతర సంఘాల వారు పర్లోక ప్రార్థన చెప్తారేంటి, అది శిష్యులు కదా చెప్పింది అని అంటే, బైబిల్ గ్రంథంలో ఉన్నది ప్రతిదీ కూడా శిష్యుల కొరకే చెప్పాడు ఆయన. మరి మనకు కాదని వదిలేద్దామా? అది మనకు కాదని వదిలేద్దామా? శిష్యులతో చెప్పాడు, సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించినది. ఈరోజు మనం కూడా ప్రకటిస్తున్నాం, వదిలేద్దామా? చాలా మందికి బైబిల్ వాక్యం అర్థం కాలేదు. సందర్భం బట్టి, సమయాన్ని బట్టి ఎవరితో ఎందుకు మాట్లాడాడు, ఎవరి వరకు మాట్లాడాడు అనే విషయాలు తప్పనిసరిగా అర్థం చేసుకోవాలి. అందుకని ఈ యొక్క బైబిల్ యొక్క విద్యను నేర్చుకోమని బైబిల్ గ్రంథం చెప్తుంది. ప్రార్థనే కాదు, కేవలం ప్రార్థన అంటే కాదు నేర్చుకోవడం. ఏం నేర్చుకోవాలి? బైబిల్ గ్రంథం యొక్క విద్యను నేర్చుకోమని చెప్తుంది. లోకంలో రెండు విద్యలు ఉన్నాయి. ఒకటి మహోన్నతుని విద్య, రెండు సాతాను విద్య. ఏ విద్య చెప్పండి? ఒకటి మహోన్నతుని విద్య, రెండు సాతాను యొక్క అపవాది యొక్క విద్య. అపవాది యొక్క విద్య ఏంటి, సాతాను దేవుని యొక్క విద్య ఏంటి అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో సంఖ్యాకాండం 24:16 ఒక మాట మనం చూడగలం. చూద్దాం. దేవవాక్కులను వినిన వారి వార్త, మహోన్నతుని విద్య నేర్పిన వాని వార్త. ఏ విద్య ఇది? ఎవరి విద్య అంట? తర్వాత మహోన్నతుని విద్య. మహోన్నతుని అని ఎవరికి పేరు ఉందండి? సర్వలోకంలో పేరు మహోన్నతుడు అనే పేరు ఎవరికి ఉంది? యెహోవాకు మాత్రమే ఉంది. అంటే ఇది యెహోవా విద్య. ఈ విద్య మనం తప్పనిసరిగా నేర్చుకోవాలి. అదే ఈ బైబిల్ పాండిత్యం. ఈ బైబిల్ పాండిత్యం నేర్చుకోకపోతే మనం ఎంత మాత్రం కూడా దేవుని బిడ్డలము కానీ రాదు. మరి ఇంకొక విద్య ఏముంది అంటే ఇంకొక విద్య కూడా ఉంది. ఏ విద్య అది? గారడీ విద్య. ఏ విద్య? గారడీ విద్య. చూడండి, అపోస్తలుల కార్యాల గ్రంథము 19:19 అక్కడికి మరలా వద్దాం, కానీ ఒక మాట చూపించి వాక్య భాగం ముందుకెళ్దాం. ఏ విద్య ఇది? మాంత్రిక విద్య. చాలు, గారడీ విద్య, మాంత్రిక విద్య. మహోన్నతుల విద్యను చూసాం, తర్వాత మాంత్రిక విద్యను తర్వాత వద్దాం. అయితే ప్రియులారా, తండ్రి అయిన దేవుడు మోషే గారి ద్వారా ఎన్నో విషయాలు చెప్పాడు. ఎన్నో విషయాలు, ఒక విషయం రెండు విషయాలు కాదు, అనేక విషయాలు చెప్పాడు. ఆ విషయాలు చెప్తూ వాటి యొక్క ప్రాముఖ్యతను చెప్తాడు. ద్వితీయోపదేశకాండము 6:4 నుండి 6 వరకు 7 వరకు చదివితే ఎవరితో మాట్లాడుతున్నాడు? తన ప్రజలతో మాట్లాడుతున్నాడు. ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా. వినండి, ఈ మాటలు అనేక మార్లు మనం వింటున్నాం, కానీ మరలా మరొక పర్యాయం ఈ రాత్రికాల సమయంలో వీటిని అభ్యసిస్తున్నాం. మన దేవుడైన యెహోవా, అద్వితీయ దేవుడైనటువంటి యెహోవా, ఆ యెహోవాను నీ పూర్ణ హృదయముతోను, నీ పూర్ణ ఆత్మతోను,
నీ పూర్ణ శక్తితోను మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. మీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలెను. నేడు ఆ, నేను నీకు ఆజ్ఞాపించే ఈ మాటలు ఆ, నీ హృదయంలో ఈ మాటలు ఈ క్షణం నుండి నీ హృదయంలో ఉండవలెను. ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని నీ కుమారులకు, వాటిని అభ్యసింపజేసి నీ బిడ్డలకు, నీ కుమార్తెలకు వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుంటున్నప్పుడు, ఎలా అంట ఇంట కూర్చుంటున్నప్పుడు, త్రోవను నడిచినప్పుడు, పండుకున్నప్పుడు, లేచినప్పుడును వాటిని గురించి మాట్లాడాలి. సూచనగా ఆ. వాటిని నీ చేతికి కట్టుకొనవలెను. ఆ, అవి ఆ. నీ కన్నుల నడుమ బాసికవలె అవి నీ కన్నుల నడుమ బాసికం వలె ఉండవలెను. నీ ఇంటి ద్వారబంధముల మీదను ఆ, నీ గౌరవ మీదను ఉమ్. వాటిని రాయవలెను. రాయవలెను. ఈ దేవుడైన యెహోవా ఆ. ఈ పితరులైన అబ్రహాము, ఉమ్. ఇస్సాకు, యాకోబులతో చేసిన ప్రమాణమును బట్టి ఆ. నిన్ను ఆ దేశంలో ప్రవేశపెట్టి ఆ. నీవు చదవండి. కట్టని గొప్పవగు ఉమ్. మంచి పురములను ఆ. నీవు నింపని మంచి ఇవన్నీ నీకు ఇచ్చిన తర్వాత, ఇవన్నీ నేర్చుకున్న తర్వాత, ఇవి బిడ్డలకు అభిషేకం చేసిన తర్వాత, నీ దేవుడు నిన్ను ఏ దేశంలో అయితే ప్రవేశపెట్టాడో, ఎంతటి గొప్ప సంతోషాన్ని, సమాధానం అనుగ్రహించాడో, ఆ సమాధాన సమయంలో నీ దేవుడు నీకు చెప్పినటువంటి ఏ మాటను కూడా మర్చిపోవడానికి వీలు లేదు. ఈ విషయాన్ని నువ్వు తప్పనిసరిగా నేర్చుకుని హృదయంలో భద్రపరచుకోమని చెప్పేసి మోషే ద్వారా మాట్లాడాడు. ఎవరంటే తండ్రి అయిన దేవుడు. ఆ దేవుడు చెప్పిన మాటలను ఆయన విని నేర్చుకుని తన ప్రజలకు ప్రకటించాడు. ఇదే ద్వితీయోపదేశకాండము 17వ అధ్యాయం 20వ వచనంలో మనం ఇంకొక సంగతిని చూడగలం. చూడండి, 17వ అధ్యాయం 20వ వచనం. అతని యొద్ద ఉండవలెను. ఆ. తన రాజ్యమందు ఉమ్. తానును ఉమ్. తన కుమారులను ఉమ్. ఇశ్రాయేలు మధ్యను ఆ. దీర్ఘాయుష్మంతులకంటే ఆ. తాను తన సహోదరుల మీద గర్వించి ఆ. ఈ ధర్మమును విడిచిపెట్టి ఈ ధర్మమును విడిచిపెట్టి, ఏదైతే నేర్చుకున్నటువంటి ధర్మమును విడిచిపెట్టడం అనేది ఉందో, విడిచిపెట్టి కుడికి గాని కుడికి గాని ఎడమకు గాని ఎడమకు గాని తాను తొలగక ఉండినట్లు తాను తొలగకు ఉన్నట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ఆ. ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని ఉమ్. ఈ కట్టడలను అనుసరించి ఆ. నడుమ నేర్చుకున్నటకు ఆ. అతడు తన బ్రతుకు దినములన్నిటిలో ఆ. ఆ గ్రంథమును చదువుకున్నవాడు. ఏం చేయాలట? దేని కొరకట? తాను బ్రతుకు దినములన్నిటి కూడా కుడికి కానీ ఎడమకు కానీ తొలగకుండా దేవుడు మనకు చెప్పినటువంటి ఇత్యాది విషయాలను నేర్చుకుని మనం అనేక సంవత్సరములు భూమి మీద దర్గేసుకుంటూ దేవుని యొక్క ధర్మశాస్త్ర న్యాయ విధులను లోకానికి చాటి చెప్పడానికి మనం జాగ్రత్త కలిగి ఉండాలి అని చెప్పేసి, అంటే ఈ విద్య నేర్చుకోవడం ద్వారా మనకు కలిగిన ప్రయోజనం ఏంటో, సర్వలోకానికి ఏమి మహిమ కలగబోతుందో, ఏ మహిమను వీళ్ళు ప్రవేశించబోతున్నారో, ఈ విషయాలు మనం వారికి నేర్పడానికి మనం మొదట నేర్చుకున్న వారే ఉండాలి. మన ఒక బడిలో టీచర్ పని చేస్తాడు, వాడు కూడా ఒకప్పుడు ఏం చేశాడు? నేర్చుకుని ఈ లోక విద్యను నేర్చుకుని రేపొద్దుట 10 మందికి నేర్పడానికి ఒక పట్ట పొంది సంసిద్ధత కలిగి ఉంటాడు. కాబట్టి దేవుని వాక్యాన్ని మనం నేర్చుకోవాలి. ప్రార్థనను ఎలా చేయాలో అనేది మనం ఆలోచన చేసినప్పుడు అసలు ఈ వాక్యాన్ని నేర్చుకోకపోతే ప్రార్థన ఎలా చేయాలో మనకు తెలియదు. అందుకని శిష్యులకు మొదట ఆయన ప్రార్థన నేర్పడానికి గల ప్రాముఖ్యం ఏంటంటే, తను చేస్తున్నటువంటి ఆ గొప్ప కార్యాలన్నీ కూడా వారికి కన్నులారా చూపించి నీవు ఇంకా పరిపూర్ణుడు కావాలంటే ఈ యొక్క ప్రార్థన అనుభవం నీ జీవితంలో ఎంతో ప్రాముఖ్యమైనని చెప్పేసి వారితో మాట్లాడతారు. ద్వితీయోపదేశకాండంలోనే 30వ అధ్యాయం 12వ వచనంలో కూడా ఇంకొక సంగతిని మనం చూడగలం. చూద్దాం. దానిని విని అమ్మ 30:12 యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములు అన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్టు పురుషులేమి, స్త్రీలేమి, పిల్లలేమి, నీ పొలంలో ఉన్న పరదేశులేమి వాటిని విని నేర్చుకున్నట్టుగా పోగు చేయవాలని చెప్పేసి మాట్లాడతాడు. ఎవరినట? ఎవరు నేర్చుకోవాలి? పురుషులు కానీ, స్త్రీలు కానీ, పిల్లలు కానీ, అనుమాత్రం కాకుండా మన ఇంటికి వచ్చినటువంటి పరదేశి.
ఎందుకంటే ఒకప్పుడు మనం కూడా ఎవరు పరదేశులమే. ఇప్పుడు కూడా ఈ లోకము ఈ భూమి మీద మనము యాత్రికులను పరదేశంలో ఉన్నటువంటి సత్యాన్ని మనం మరవడానికి వెళ్ళింది కనుక మనం ఈ భూమి మీద పరదేశంలో ఉన్నాం కనుక మన పితరులు పరదేశంలో ఉన్నారు కనుక తండ్రి అయిన దేవుడు ఆ పరదేశం కూడా విడిచిపెట్టకుండా నీవు నీ భార్య నీ పిల్లలు నీతో పాటు నీ పరదేశ్ కూడా నీ యూట్యూబ్లో ఉన్నటువంటి పరదేశ్ కూడా ఈ వాక్యాలను విని నేర్చుకుని వాటిని అభ్యసించి అనేక మందికి చాటి చెప్పాలి అని చెప్పేసి మాట్లాడతాడు. ఎందుకంటే ఈ చెప్పినటువంటి ఆయన మోషే గారు ఆయన కూడా నేర్చుకోకపోతే చెప్పడానికి వారు కాదు. ఇన్ని చెప్పినటువంటి ఈయన ఆయన కూడా ఏం నేర్చుకున్నాడు చెప్పండి. మోషే గారు కూడా ఏం నేర్చుకున్నారు? అపోస్తల కార్యాల గ్రంథంలో ఆ చరిత్రను రాస్తూ లోక గారు ఆ చరిత్రను రాస్తూ అంటాడు 7వ అధ్యాయము ఒకసారి చూద్దాం 20వ వచనం అనుకుంటా. అపోస్తల కార్యాల గ్రంథము ఆ కాలం ముందు మోషే పుట్టెను అతడు దివ్య సుందరుడే తన తండ్రి ఇంట ఎన్ని నెలలు 3 నెలలు పెంచబడెను. తరువాత అతడు బయట పారవైనప్పుడు అతన్ని తీసుకుని ఎవరి కుమారుగా పెంచుకుంది? ఫరో యొక్క కుమార్తె మోషే గారిని తన కుమారుగా పెంచుకున్నాను. మోషే ఐగుప్తీయుల సకల విద్యలను అభ్యసించి దేని ఎందు ప్రావీణ్యుడు అన్నట మాటలు ఎందును కార్యములు ఎందును ఏ విద్య అభ్యసించాడు మోషే? ఏ విద్య అభ్యసించాడు? ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి సకల విద్యలు. సకల విద్యలు అంటే ఏ విద్యలని ఇందాక మీకు చెప్పాను నేను. మొదట మనం మాట్లాడుకున్నాం ఏ విద్యలు? మహోన్నతుల గురించినటువంటి విద్య, తర్వాత మాంత్రిక విద్య. అంటే మోషే గారికి మాంత్రిక విద్య వచ్చాయంటే వచ్చని చెప్పాలి. ఎందుకు చెప్పాలి అంటే ఆయన పాపులు చేయమన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి మాంత్రికులు ఏం చేశారు? పాపులు చేశారు. అవునా? అంటే వారికి ఏ విద్యతో పాపులు చేశారు? వారు గారడి విద్య, మాంత్రిక విద్యతో పాపులు చేశారు. అంటే లేని దాన్ని ఉన్నట్టుగా సృష్టించుంటే మోషే అయితే దేవుని శక్తిని చేశాడు అని చెప్పాలి తప్పనిసరిగా. అంటే గారడి విద్య అంటే వారికి తెలిసినట్టు గారడి విద్య మోషేకు కూడా తెలుసు అనడానికి ఎంత మాత్రం కూడా సందేహించాల్సినటువంటి అవసరం లేదు. అంటే గారడి విద్యతో ఈ సర్పాలను చేయలేదు మోషే. నేను చెప్పేది ఏంటంటే మోషే సర్పమును చేసినప్పుడు ఏ విద్యతో చేశాడు అంటే గారడి విద్యతో కాదు, దేవుని శక్తితో. కానీ వారు ఏ విద్యతో చేశారు? గారడి విద్యతో చేశారు కనుక, మాంత్రిక విద్యతో చేశారు కనుక ఆ మాంత్రిక విద్య ఎవరికి వచ్చారని చెప్పొచ్చు? ఇప్పుడు మోషే గారు కూడా వచ్చారని చెప్పొచ్చు. ఎందుకంటే దానియేలు గ్రంథంలో మనం 4 వ్యక్తులు చూడగలం. ఆ 4 వ్యక్తుల పేర్లు మనం ధ్యానిస్తున్నాం. ఒకటి దానియేలు గారు, తర్వాత షడ్రకు, మేషకు, అబేద్నెగో గారు. వీరి పేర్లు అష్పెనోజు అనేటువంటి ఒక నపుంసకుడు మార్చేస్తాడు. అంటే ఒక బిరుదాలిస్తాడు. వారికి మార్చడం కాదు, ఆ పేర్లకు ఒక ఈ మనిషికి ఈ పేరు, ఈ మనిషికి ఈ పేరు, ఈ మనిషికి ఈ పేరు అని చెప్పేసి పేర్లు పెడతాడు. సరే, అక్కడ రాజు ఆజ్ఞ ఏమంటే యోధా దేశం నుండి, ఇజ్రాయేల్ దేశం నుండి తీసుకొచ్చినటువంటి రాజవంశంలో నుండి కొంతమంది బిడ్డలను రాజు యొక్క సముఖంలో నిలబెట్టడానికి, ఆ ఎటువంటి వారు నిలబెట్టాలంటే వారు శ్రేష్ఠులైన వారు, కురుపి అయిన వారు కాకుండా. అంటే కురుపి అంటే ఏంటి? దాని అర్థం కురుపి అంటే అర్థం ఏంటి? ఒకసారి చదవండి, మీకు ఆ మాట క్లియర్గా అర్థమవుతుందేమో. దానియేలు గ్రంథం 1వ అధ్యాయము 1 నుండి చదవండి. 2వ వచనం కానీ చదవండి. చదవండి. ఎవరు? నెబుకద్నెజరు. ఎవరు దేవత? నెబుకద్నెజరు యొక్క దేవత ఆలయంలోకి తీసుకుపోయాడు. ఆ దేవత పేరు ఏం చెప్పాను? బేలు దేవత. ఏం దేవత? బేలు దేవత, బయలు దేవత.
రైట్, ఓకే. చదవండి. ఉమ్, ఉమ్, చదవండి త్వరగా. రాజు ఎవరినట ఎవరిని పిలిచాడట? అశ్పెనోజు అనేటువంటి ఒక నపుంసకుల అధిపతిని పిలిచి ఏమని ఆజ్ఞిస్తున్నాడంటే, ఇజ్రాయేలీల రాజవంశంలో ముఖ్యులై ఏం లేని లోపము లేని సౌందర్యమును సకల విద్య ఏం నేర్పమన్నాడు? కల్దీల విద్యను భాషను వారికి నేర్పమన్నాడు. ఎవరు వీళ్ళు? ఎక్కడి నుండి వచ్చిన వారు చెప్పండి. ఈ బాలురు ఎవరట? ఎక్కడి నుండి వచ్చారట? ఇజ్రాయేల్ యొక్క రాజవంశం నుంచి వచ్చినటువంటి ముఖ్యులు వీళ్ళు. బాల్యం నుండే ఏం కలిగిన వారు? సకల విద్య ప్రావీణ్యత కలిగిన వారు. ఈ వీరిని ఎటువంటి వారంటే కురిపి కాకుండా, రూపం లేని వారిగా కాకుండా, రూపవంతులై ఉండి, సౌందర్యవంతులై ఉండి, రాజు సన్నిధిని నిలదగినటువంటి అర్హత కలిగిన వారండి, తత్వజ్ఞానము సకల జ్ఞానం ఎరిగిన వారండి, పాండిత్యం తెలిసిన వారు అయినటువంటి కొంతమంది బిడ్డలను ఎక్కడ తీసుకురామన్నాడు? ప్రత్యేక అతిథులుగా వారిని స్వీకరించి వారికి ఏ విద్య నేర్పమన్నాడంటే కల్దీల యొక్క విద్యను వారికి నేర్పమన్నాడు. గమనించండి, కల్దీల విద్యను ఎందుకు నేర్పమన్నాడంటే రేపొద్దుట వారి ద్వారా దేవుని చిత్తము ప్రపంచానికి గొప్ప కార్యాలు జరగకపోతేనని చెప్పడానికి ఈ నలుగురు దాసరికం నుంచి ఎక్కడ నడిపించబడుతుందంటే అద్భుత రీతిగా వెలుగులోకి నడిపించబడుతున్నారు. ఈ రోజున మనం చదివినటువంటి పత్రిక పాఠ్య భాగంలో మీరు వెలుగు సంబంధులే, చీకటి సంబంధులు కాక, రాత్రి సంబంధులు కాక, పగటి సంబంధులే మెలుగు కలిగి ప్రార్థన చేసే వారిగా ఉండాలి. ఎందుకంటే ఈ ప్రార్థన నిన్ను మాత్రమే కాదు, నిన్నును, నీ కుటుంబాన్ని, నీ గ్రామాన్ని, నీ రాష్ట్రాన్ని, నీ దేశాన్ని రక్షించేదిగా ఉంటుంది. ఆయన ప్రార్థన చేసి తాను తన కుటుంబము ఏం చేయబడ్డారంటే రక్షించబడ్డారు. ఆ ప్రార్థన రక్షణకు సాదృశ్యంగా కనబడుతుంది. ఇక్కడ మనం చూసినప్పుడు ఈ యొక్క షడ్రకు, మేషకు, అబేద్నెగో లేక దానియేలు అనేవారు ఈ నలుగురు కూడా కల్దీయ విద్యను నేర్చుకుని కల్దీల యొక్క చరిత్రను ఏం చేశారంటే తిరగరాశారు. చరిత్ర పురుషులుగా చరిత్రలో నిలిచిపోయారు ఈ నలుగురు కూడా. కారణి విద్య ఎవరికొచ్చు? చెప్పండి. మాంత్రిక విద్య ఎవరికొచ్చు? గమనించండి, మోషకి కాదు. ఇప్పుడు ఎందుకంటే సకల విద్యను నేర్చుకున్నటువంటి ప్రావీణ్యుడు, కానీ సకల విద్యను నేర్చుకున్నారు కానీ మహోన్నత విద్య ఏదైతే ఉందో ఆ విద్యనే సర్వ ప్రపంచానికి చాటి చెప్పారు. అపోస్తల కార్యాల గ్రంథంలో మనం ఇందాక చదువుకున్నటువంటి ఆ 17వ అధ్యాయంలో ఎక్కడి నుండి చదవచ్చు అంటే కొంచెం ఇంచుమించు అపోస్తల కార్యాల గ్రంథము 17వ అధ్యాయము 19 నుండి చదువుదామా? 19 నుండి చదవండి. సారీ అమ్మా, 19, 17 కాడికి వచ్చేస్తాం కదా. 19 తమ పుస్తకం తెచ్చి అందరి ఎదుట కాల్చి వేసిరి అనే మాట తెచ్చేద్దాం కదా. దానికంటే ముందుగా ఇక్కడ చదువు 6వ వచనం ఒకసారి, తర్వాత 12వ వచనం ఒకసారి చదువు. తర్వాత పౌలు వారి మీద చేతులు ఉంచగా పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చాను. అప్పుడు వారు 12 పురుషులు ఇక్కడికి వచ్చాయి. 12వ వచనం ఇక్కడికి వచ్చాయి.
ఉమ్, చేతి గడ్డలైన ఉమ్, నడి గడ్డలైన ఉమ్. రోగి యొద్దకు తెచ్చినప్పుడు ఉమ్. రోగంలో వారిని విడిచెను. ఉమ్. దయ్యములు కూడా వదిలిపోయాను. దెయ్యములు కూడా వదిలిపోయింది. ఈ సందర్భాన్ని మనం చూసినప్పుడు రెండు కార్యాలు అక్కడ జరిగాయి. ఏ పట్టణం అది? ఏ పట్టణం? ఏ పట్టణంలో జరిగాయి? బైబిల్ చదువుతున్నాను కదమ్మా. పైన చూడండి, ఏ పట్టణం? 19వ అధ్యాయం చదవండి. ఎక్కడ? అపోలోను కొరింథులోను ఉన్నప్పుడు జరిగిన సంగతి. ఈ కొరింథు ఎక్కడ ఉంది తెలుసా? యూరప్ ఖండంలో ఉంది. అంటే అపోస్తలుడైన పౌలు ఎటువంటి బోధ చేశారంటే ఖండాంతర సేవ చేశారు. ఖండాంతర సేవ అంటే ఇప్పుడు ఈ భూమి ఇప్పుడంటే 7 ఖండాలుగా ఉంది, కానీ మొదట ఈ భూమి ఎలా ఉండదంటే 3 ఖండాలుగా విభాగింపబడి వచ్చింది. ఎందుకంటే మనం జలప్రళయం తర్వాత నోవహు కుమారులు షేతు, హాము, యాపెతులను చూసినప్పుడు ముగ్గురు కూడా 3 ఖండాలకు వెళ్ళారు. షేము ఎక్కడ వచ్చాడంటే ఆసియా ఖండానికి వచ్చాడు. ఆసియా ఖండంలో మనం ఉన్నాం. మనం ఎక్కడ ఉన్నామంటే ఆసియా ఖండంలో. ఈ ఖండానికి వచ్చాడు ఎవరంటే షేము. అంటే షేము సంతానంగా మనం వెలువడుతాం. సరే, మనం ఎవరి సంతానం ప్రక్కన పెడితే ఈ పౌలు ఈ ఆసియా ఖండంలోను, తర్వాత యూరోప్ ఖండంలోను, తర్వాత ఆఫ్రికా ఖండంలో కూడా ఈయన పరిచయం చేయడం జరిగింది. ఈయన ఇప్పుడు ఎక్కడికి వచ్చాడంటే కొరింథులో, ఆఫ్రికా ఖండంలో జరుగుతున్నటువంటి యూరోప్ ఖండంలో జరుగుతున్నటువంటి సంఘటన. ఈ ఖండంలో కొరింథులో కొన్ని అద్భుతాలు జరిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది గాడి ఉద్యోగాలు కూడా ఏం చేశారంటే మేము కూడా ఇటువంటి అద్భుతాలు చేయొచ్చు అని చెప్పేసి వాళ్ళు చేయడం జరిగింది. ఎక్కడ చూద్దాం, వాక్యాన్ని పట్టడం చేయండి. 14 వచ్చింది. యూదుడైనా ఒక ప్రధాన యాజకుని కుమారుడు 7 అలాగ చేయించుండేది. 16 వచ్చింది చదువు ఒకసారి. ఆ దెయ్యం పట్టిన వాడు ఎగిరి 16 వచ్చిన ఇది ఇక్కడికి వచ్చి నన్ను ఒకసారి 13 వచ్చింది కదా. అప్పుడు మాంత్రికులు కొందరు యూదులు పౌలు ప్రకటించి చేస్తూ వినండి, పౌలు చేశాడండి. అక్కడ ఉన్నటువంటి కొంతమంది గాలి విద్య ఎరిగిన వారు యేసు యొక్క నామాన్ని ఉచ్చరించి వారిని బాగు చేయాలని పౌలు పొందినటువంటి ఘనతను మీరు కూడా పొందాలని ఆశపడినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ దెయ్యం అంటుంది, నేను పౌలును ఎరుగుదును, తర్వాత క్రీస్తును ఎరుగుదును, కానీ నువ్వెవడు అని చెప్పేసి వాడి మీద పడినప్పుడు వాడు ఏం చేయలేకపోయాడంటే ఆ దెయ్యాలను జయించలేకపోయింది. అయితే ఇక్కడ జరిగిన సంఘటన ఏంటంటే ఈ 17వ వచనం నుండి మనం చూసినప్పుడు గొప్ప పెనుమార్పును మనం చూడగలం. చూడండి ఈ సంగతి ఎఫెసులో కాపురమున్న సమస్తమైన యూదులకు గ్రీసు దేశస్తులకు తెలియవచ్చినప్పుడు ఎక్కడుంది, ఎక్కడ జరిగింది సంఘటన, ఎక్కడ జరిగింది, ఇప్పుడు భయం ఎక్కడ కలుగుతుంది? కొరింథులో సంఘటన జరిగింది. కానీ ఇప్పుడు ఎఫెసులో ఉన్నటువంటి ఈ వీరికి ఏం కలిగిందంటే భయం. అంటే పౌలు ప్రకటించిన సువార్త ఏమవుతుంది? ప్రపంచం నలుమూలలా వ్యాపిస్తుంది. అతడి ద్వారా ఏ అద్భుతాలు అయితే చేశాడో, ఏ సూచనలు చేశాడో, అతని ద్వారా ఏమైతే దేవుడు మాట్లాడాడో ఇవన్నీ కూడా ప్రపంచం నలుమూలలా చాటి చెప్పడానికి పరిశుద్ధాత్ముడు పౌలుతో విశేషమైనటువంటి కార్యం జరిగిస్తున్నాడు. అయితే ఎఫెసులో వారందరికీ భయం కలిగినప్పుడు అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే చదవమ్మా ఒకసారి. కనుక ప్రభువైన యేసు నామం కనపరచబడెను, విశ్వసించిన వారు అనేకులు వచ్చి మరియు మాంత్రిక విద్య అభ్యసించిన వారు అనేకులు తమ పుస్తకములను
తెచ్చి అందరి ఎదుట వాటిని ఏం చేశారట వినండి. ఈ మాత్రకి ఈ యేసుక్రీస్తు ద్వారా ఇటువంటి గొప్ప సూచక కార్యం జరుగుతున్నప్పుడు వారికి భయం కలిగి, ఎవరికి భయం కలిగి? మహోన్నతుల విద్యను తప్ప మాంత్రిక విద్యను అభ్యసించిన వారికి, ఆ విద్యను ఆశించడానికి దేవుడు వాళ్ళైనటువంటి భయం కలిగి ఆ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ మాంత్రిక విద్యకు సంబంధించినటువంటి బుక్స్ అన్ని కూడా తెచ్చి ఏం చేశారట కుప్పగా వేసి, అంటే ఇదంతా రాలేదు కానీ ఆ తెచ్చినటువంటి ఆ పుస్తకాల విలువ కొంచెం ఇంచుమించు 50,000 వెండి రూపాయలంతా ఖరీదట. వినండి, ఏ కాలం నాడు ఇది? ఏ కాలం నాడు? ప్రారంభ శతాబ్దము. ప్రారంభ శతాబ్దంలో 50,000 వెండి రూపాయల ఖరీదు అయినటువంటి పుస్తకాలను తెచ్చి వారు కాల్చేశారంటే ఈ విద్య, ఇటువంటి విద్యని వారు అర్థం చేసుకున్నారు, పనికి మాలిన విద్యని. ఇది మహోన్నతుల విద్య కాదు. ఈ విద్య మనల్ని నిత్యత్వానికి నడిపించదు. ఈ విద్య కేవలం లోకంలో భ్రష్టులుగా మిగిలి చేస్తుంది అనేటువంటి సత్యాన్ని గ్రహించారు కనుక వారు ఎక్కడికి వచ్చారు అంటే దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని విని, ఆయన మాటలను భద్రపరుచుకొని, ఆయన సన్నిధిని విడివరుస్తున్నటువంటి ఏ మనుషుని కూడా దేవుడు ఏ కాలంలోనైనా విడనాడడు అనడానికి చక్కని ఉదాహరణ ఈ యొక్క సందర్భం. అంతకంటే ఒక చక్కని ఉదాహరణ దానియేలు గ్రంథంలో మనం చదివినటువంటి సందర్భం. అదే ఇందాక చదువుకున్నాం కదా, మొదటి అధ్యాయం 4వ వచనంలో మనం చూసినట్టయితే, మొదటి అధ్యాయం 4వ వచనంలో ఎలాగ ఆజ్ఞాపించాను వాక్యం ముగిస్తాను. నేను ఒకసారి ఆ దానియేలు గ్రంథంలోని ఒక విషయం నేను మీకు చూపించి నేను ముగిస్తాను వాక్యాన్ని. ఏమనంటే ఈ దానియేలుకును తర్వాత షడ్రకు మేషకును పేరు పెట్టాడు. ఏమని? ఏం పేరు? నపుంసకుల అధిపతి పేరు ఏం పేరు? కాదు, నపుంసకుల చెప్పండి ఏం పేరు? నపుంసకుల అధిపతి పేరు ఏం పేరు అంటే వీరికి ఏం పెట్టాడు? వినండి, ఒక షండు అంటే మనం ఏమనొచ్చు వాడిని? నపుంసకుడు అంటే ఏమనొచ్చు? ఏ అనొచ్చు కదా, నపుంసకుడు అనొచ్చు, లేకపోతే షండు అనొచ్చు. యెషయా గ్రంథంలో 50వ అధ్యాయంలో మాట చెప్తాడు షండుల గురించి. మరి సమయం లేదు కానీ చక్కని యెషయా గ్రంథము 56వ అధ్యాయము 4వ వచనం కూడా 4ఏనా అమ్మా? 4ఏనా? 56 ఎన్నో వచనం? అమ్మా చదువు కదా ఇప్పుడు 56 4 లేకపోతే 3. యెహోవా ఆత్మబలముడు నిశ్చయంగా వెలువైన అనుకోవద్దు. అంటే ఏ మనుషుడైనా, ఏ అవయవము కలిగిన వాడైనా, ఏ లోపం ఉన్నవాడైనా, ఇందాక దానియేలు షడ్రకు మేషకు అబద్ధము గురించి రాజవంశం నుంచి ఏం నేర్చిన వారు? సకల విద్యను అభ్యసించిన వారు, తత్వజ్ఞానం తెలిసిన వారు మాత్రం ఎన్నిక కాబడాలని మానవులు అనుకుంటే దేవుడు అనుకుంటున్నాడంటే ఈ షండు ఎటువంటి వాడు? నిరాకరింపబడిన వాడు. ఎవరు? అష్పెనోజు అనేవాడు నిరాకరింపబడిన వాడు. కానీ దేవుని ప్రజలకు, లేకపోతే దేవుని ప్రజలలో ప్రముఖులకు, లేకపోతే తత్వజ్ఞానము దేవుని జ్ఞానం కలిగినటువంటి బిడ్డలకు బిరుదాలు ఇచ్చేటువంటి స్థాయికి నడిపించాడు ఏ యోగ్యత లేని ఒక షండుని. మనం కేవలము దేవునితో ఉన్నటువంటి బంధము, దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి, దేవుని యొక్క కార్యాలను జరిగించేటువంటి యొక్క తత్వం ఏదైతే ఉందో అది మాత్రమే మనను కింది స్థాయి నుంచి ఎక్కడ నడిపిస్తుంది? పై స్థాయికి నడిపిస్తుంది. మనం 113వ కీర్తనలో 6వ వచనమా? ఒకసారి కంటకొప్పల మీద నుండి వేదలను పైకెత్తువాడు. అంటే ఈ యొక్క ఆధిక్యము మనకు దొరకాలంటే కేవలము దేవుని వారిగా, దేవునితో సంబంధం కలిగిన వారుగా, అభిరుచము దేవునికి మన ప్రార్థన విన్నపములు తెలియజేసేవారుగా, దేవునితో సంభాషించే వారిగా ఉంటే నీవు దరిద్రుడైన అద్భుత రీతిగా ఎక్కడ లేకపోతే
అసలు ప్రధానంతో కూర్చుండే స్థాయికి, అంటే ఈ స్థాయి కేవలం లోకంలోనే, కానీ ఈ లోకంలోనూ నీకు ఘనత దొరుకుతుంది. అంత మాత్రం కాకుండా క్రీస్తుతో కూడా, మన కొరకు మరణించి తిరిగి వేసినటువంటి క్రీస్తుతో కూడా సహా పరిపాలించేవాడుగా ఆయన సింహాసనం మధ్య నీకు కూడా ఒక సింహాసనం ఏర్పాటు చేయడానికి తండ్రి అయిన దేవుడు తన కుమారుడు ద్వారా ఒక సువార్తను ప్రకటించి, ఆ సువార్తను వినియోగించుకోండి, వినండి, మీ హృదయం భద్రపరచుకోండి, వాటిని మీ బిడ్డలకు అభ్యసింప చేయండి. ఈ విద్య మాత్రమే మిమ్మల్ని మహోన్నతుల దగ్గరికి నడిపిస్తుందని ఒక మార్గాన్ని ఇచ్చారు. ఆ మార్గాన్ని విడవక ఈ 40 దినాలు మాత్రమే కాదు, బ్రతికినంత కాలము ఆ యొక్క విద్యను అభ్యసిస్తూ, ఆ విద్య నేర్చుకున్న విద్యను అనేక మందికి ప్రకటిస్తూ, తెలియజేస్తూ మన జన్మలను తరింప చేసుకుంటూ ప్రభు సన్నిధిలో సాగిపోతాం. అట్టి కృపా దేవుడు మనందరికీ దయచేసి